అయినా కూడా భారత్ తమతో యుద్ధం దిగబోయే అవకాశం ఉంది. యుద్ధంలో పాకిస్తాన్ హతమవడం ఖాయంగా భావించి ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించారు. ఇవాళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం కూడా ఉంది. భారత్ పాక్ ఉద్రిక్తతలపైన యుఎన్ఎస్సి ఈరోజు చర్చ జరగబోతోంది. ఉద్రిక్తతలపైన క్లోజ్ కన్సల్టేషన్ అటు పాకిస్తాన్ కోరింది. భారత చర్యలు శాంతి భద్రతలకి హాని కలిగిస్తున్నాయని చెప్తోంది పాక్. ఇక భారత్ ఆంక్షలని యుఎన్ఎస్సి దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ కనబడుతోంది. ఉగ్రవాదం పైన యుఎన్ఎస్సిలో పాక్ను కార్నర్ చేయబోతోంది భారత్. పహల్గామ్ దాడిపైన భారత్కి యుఎన్ఎస్సి మద్దతు కూడా నిలబడింది. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈరోజు మరోసారి భేటీ జరగబోతోంది. పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈరోజు చర్చ జరగబోతోంది. మెయిన్గా అటు పాకిస్తాన్ అయితే భారత్ తమ పైన దాడి చేయబోతోంది, దాడి చేస్తోంది, మమ్మల్ని హతమార్చబోతోంది, కాపాడండి కుయ్యో మొర్రో అంటూ గతంలో కూడా యుఎన్ ఆశ్రయించాయి. ప్రస్తుతం మరోసారి యుఎన్ఎస్సీలో కూడా ఈరోజు భేటీ జరుగుతుందని అంటే పాకిస్తాన్ భారత్ని అక్కడ దోషిగా చూపించాలి, భారతే మా పైన అనవసరంగా దాడి చేస్తున్న రకంగా చిత్రీకరించాలటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. కానీ పాకిస్తాన్ చెప్పేటువంటి మాటల్ని యుఎన్ఎస్సీ నమ్మడం లేదు. గతంలో కూడా పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన అంశం పైన భారత్ వైపుగానే యుఎన్ఎస్సీ నిలిచింది. ఆయన చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు, అక్కడ జరిగేటువంటి పరిణామాలని శాంతియుతంగా చర్చించుకోండి, పాకిస్తాన్ ఒక టెర్రర్ కంట్రీగా డిక్లేర్ చేసే క్రమంలో భారత్ చెప్పుకొచ్చిందనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారంటే ఇక్కడ ఒకటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు మెజారిటీ దేశాలు కూడా భారత్ వైపు నిలబడుతున్నాయి. కారణం ఉగ్రవాదాన్ని అణచివేయాలని చెప్పి లక్ష్యంతో అన్ని దేశాలు ఉన్నాయి. మరి ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో పాకిస్తాన్ వైపుగానే ఎందుకు అన్ని వేలు చూస్తున్నాయంటే అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి వ్యవస్థ ఉంది. ఆ దేశం మొత్తం కూడా ఉగ్రవాదాన్ని సహకరిస్తోంది, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. కాబట్టి ప్రజెంట్ పాకిస్తాన్ టెర్రర్ కంట్రీగా డిక్లేర్ చేయాలన్న ఆలోచనలో అటు బ్రిటన్ చెప్తోంది, రష్యా చెప్తోంది, యుఎస్ కూడా అదే మాట చెప్తోంది. సో భారత్ వైపుగా అందరూ కూడా మద్దతుగా నిలబడుతూ పాకిస్తాన్ ఎక్కువ పెడుతున్నారు. మరి ఈరోజు జరిగినటువంటి యుఎన్ఎస్సీలో ఎటువంటి చర్చ జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో అటు విదేశాంగ మంత్రి కూడా మాట్లాడుకొస్తూ ఏమంటున్నారంటే భారత్ వైపు నుంచి దాడి వస్తే కానీ ఎటువంటి చర్యకు పాల్పడం, భారతే ముందు దాడి చేసే అవకాశం అని చెప్పి వాళ్ళు ముందస్తుగానే జోస్యం చెప్తున్నారు. ఇంకొక మంత్రి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ మినిస్టర్ ఏమంటున్నారంటే 24 గంటల నుంచి 36 గంటల్లో ఏ క్షణమైనా కూడా భారత్ మా పైన 30 దాడి చేయొచ్చినటువంటి ఒక మాట ఆయన మాట్లాడుకొచ్చారు. అంటే భారతే దాడి చేస్తుంది, భారతే మా పైన ఈ రకంగా ప్రవర్తిస్తుంది అనే రకంగా అటు దేశాల అర్థమయ్యే విధంగా ముఖ్యంగా యుఎన్ఏలో కూడా అదే చెప్తూ నిరాధారమైనటువంటి ఆరోపణలు అంటూ కాంక్రీట్ ఎవిడెన్స్ లేదంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ వాళ్ళు భారత్ని ఏదో అన్ని దేశాల్లోకెల్లా కొంత మనల్ని పాయింట్అవుట్ చేయాలి, మనల్ని సెంటర్ ఆఫ్గా నిల్చోబెట్టి మనల్ని దోషగా చూపించాలనే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. కానీ అది ప్రపంచ దేశాలు ఎవరు కూడా నమ్మడం లేదు. మరి ముఖ్యంగా యుఎన్ఎస్సీలో అయితే ఆ చర్చే లేదు. దీనికి సంబంధించి ఈరోజు యుఎన్ఎస్ చర్చ జరగబోతోంది. ఎటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది, భారత్ పాకిస్తాన్ మధ్య ఎటువంటి సినారియో ఉండే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం. అంతకంటే ముందు ఒకసారి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ విషయాలపైన పాకిస్తాన్ భారత్ యుద్ధం పైన యుఎన్ఎస్సీకి సంబంధించిన అధికారులు మాట్లాడుకొచ్చారు. ఏం మాట్లాడారో చూద్దాం. The whole world has heard Pakistan's Defense Minister Khwaja Asif admitting and confessing Pakistan's history of supporting, training and funding terrorist organizations in a recent television interview. This open confession surprises no one and exposes Pakistan as a rogue state fueling global terrorism and destabilizing the region. The world can no longer turn a blind eye. I have nothing further to add. Thank you. రైట్, ఇది అక్కడ యుఎన్లో జరుగుతున్న చర్చ. ఏకంగా అక్కడి రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఏం మాట్లాడుతున్నారు చూసారు కదా. గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాము, వారందరికీ ఫండింగ్ ఇచ్చేది మేమే అనే విషయాన్ని అంగీకరించారు ఆయన. సో ప్రస్తుతం ఈరోజు యుఎన్ఎస్సీలో మరోసారి భేటీ జరగబోతున్న నేపథ్యంలో ఏ రకంగా ఉంటుంది తెలుసుకుని ప్రయత్నించేద్దాం. ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, యుఎన్ఎస్సీలో జరగబోయేటువంటి ఈ రోజు భేటీ ఏ రకంగా ఉండబోతుంది? మరి ముఖ్యంగా పాకిస్తాన్ వైపే అన్ని వేలు చూస్తున్నాయి, పాకిస్తాన్ టెర్రర్ని పెంచి పోషిస్తున్న రకంగా మాటలు కూడా వినబడుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది ఈరోజు భేటీలో? పాకిస్తాన్ పైన ఎటువంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది? డెఫినెట్ గా ఈ రోజు ఒకవైపు భారత్ పాకిస్తాన్ ని 3 వైపులా చేసిన పరిస్థితుల్లో ఇంకా తప్పని పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితికి కాళ్ల బేరానికి పాకిస్తాన్ చేరింది. ఈ రోజు పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా భేటీ ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ భేటీలో కూడా
క్లోజ్డ్ కన్సల్టెంట్ అంటే కేవలం ఇద్దరు అంతా ఇన్నర్ మీటింగ్ మాత్రమే, ఇన్నర్ గ్రూప్స్ మాత్రమే ఈ మీటింగ్ వ్యవహారాలు జరుగుతాయి. ఈ ఇన్నర్ హౌస్ లో జరిగే వ్యవహారాలన్నీ కూడా బయటికి వచ్చే పరిస్థితి కనపడదు. ఎందుకంటే ఇది కొంత క్లోజ్ సర్క్యూట్ లోనే ఇన్నర్ హౌస్ లో జరగబోతుంది ఈ మీటింగ్. సో ఈ మీటింగ్ వల్ల ఏం జరగబోతుంది, పాకిస్తాన్ డిమాండ్స్ ఏంటి, లేదు ఐక్యరాజ్య సమితిని పాకిస్తాన్ ఏ విధంగా కోరుకోబోతుంది, వాళ్ళని యునెస్కో ఏం చెప్పబోతుంది, ఇవన్నీ వ్యవహారాలు దీనికి ఈ రోజు కొంత వ్యవహారాన్ని మెట్టిపెట్టే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే భారత్ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐక్యరాజ్య సమితి ముందు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే పాకిస్తాన్ పదే పదే మమ్మల్ని కవిస్తోంది, ఇండియా మమ్మల్ని మా మీద దాడి చేయబోతుంది, మాకు ఈ ముష్కలతో సంబంధం లేదు, మేము చాలా సౌమ్యులుగా ఉన్నాం, పాకిస్తాన్ పదే మా మీద వచ్చి ఇవన్నీ ఇండియా దాడి చేయబోతుందని పాకిస్తాన్ పదే భద్రతా సమితిలో చెప్తుంది. అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్ కి సంబంధించిన మంత్రులు కావచ్చు, లేకపోతే ఐక్యరాజ్య సమితి సభ్యులు కూడా వాస్తవాన్ని ఒప్పుకోగలిగారు. మేము కొంత ఉగ్రవాదాన్ని పెంచి పోషించాల్సిన పరిస్థితి వచ్చింది, కొన్ని దేశాల వల్ల, లేదు కొన్ని అనివార్య కారణాల వల్ల మేమే ఉగ్రవాదాన్ని కొంచెం పెంచి పోషించామనేది చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఈ రోజు భారత్ ఇప్పటికే పాకిస్తాన్ ని అన్ని ప్రపంచ దేశాలు ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం దాదాపుగా చేసింది. ఈ పాకిస్తాన్ ఇప్పుడు ఒంటరి అయిపోయింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళకున్న ఒకే ఒక దారి ఐక్యరాజ్య సమితిని ఈ రోజు నిన్న ఆశ్రయించారు. తర్వాత ఈ రోజు మీటింగ్ జరగబోతుంది, క్లోజ్ సెక్రటరీ మీటింగ్ జరగబోతుంది. అది కూడా క్లోజ్ కన్సల్టేటర్ ని పర్టికులర్ గా పాకిస్తాన్ కోరింది. సో ఆ నేపథ్యంలోనే లోపల వీడియో రికార్డింగ్స్ ఏమి లేకుండానే క్లోజ్ రికార్డింగ్స్ మాత్రమే ఇన్నర్ హౌస్ లో ఈ మీటింగ్స్ జరుగుతాయి. అయితే ఇక్కడ జరుగుతున్న అంశంలో ఇప్పటికే భారత్ రష్యా నుంచి కూడా అధునాతనమైన క్షిపణుల్ని దాదాపుగా 250 కోట్లకి డబ్బులు కట్టి విలువైన ఆయుధాలని ఇగ్లా లాంటి ఒక వెపన్స్ ని ఇప్పటికే డంప్ చేసుకోగలిగింది. పాకిస్తాన్ రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఉంటే ఈసారి కొట్టే దెబ్బ గట్టిగానే కొట్టాలనేది చాలా వేగంగా భారత్ అయితే తీసుకుంటుంది. కానీ ఒకవైపు ఈ రోజు కేవలం ఇది ఒకటే కాదు, పాకిస్తాన్ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరగబోతుంది. ఐక్యరాజ్య సమితి ఒకవైపు తన కాళ్ళ బేరానికి పాకిస్తాన్ వెళ్లి కాళ్ళ బేరం కోరుకుంటుంది, మరోవైపు ఇక్కడ చూసుకుంటే పాకిస్తాన్ పార్లమెంటరీ సమావేశం కూడా ఈ రోజు 5 గంటలకి సోమవారం సాయంత్రం 5 గంటలకి జరగబోతుంది. అక్కడ ఆ పాకిస్తాన్ పార్లమెంటరీ సమావేశానికి ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో ఉన్న